సివియర్ కైండ్ ఆఫ్ హీట్ రిలేటెడ్ డిసార్డర్స్ ఏంటంటే హీట్ స్ట్రోక్ అన్నట్టు. ఇది అసలైన వడదెబ్బ అన్నమాట హీట్ స్ట్రోక్. ఇందులో ఏమైద్దంటే ఇందులో కూడా సేమ్ ఎవరైనా సరే ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళున్నా, పిల్లలున్నా, కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళున్నా, లేకుంటే ఎక్కువ ఎండలో వర్క్ చేసేవాళ్ళున్నా కూడా వీళ్ళకి ఎక్కువగా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నమాట. సో, దీంట్లో ఏమైద్దంటే వాళ్ళ టెంపరేచర్, బాడీ టెంపరేచరు ఎప్పుడైతే మన ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ పెరిగిందో మన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతా ఉంటది. మోర్ దెన్ 42, 43, 102, 103 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటదనమాట. అట్లాంటి టైంలో ఏమైద్దంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటది. వాళ్ళకింక స్వెట్ కూడా రాదు. అంత లాస్ అయిపోతది. వాళ్ళకి గిడ్డినెస్ వస్తది. ఒక్కొక్కసారి సడెన్‌గా కళ్ళు తిరిగేసి పడిపోవడం జరుగుతా ఉంటది. లేకుంటే వాళ్ళు కంప్లీట్ నీరసంగా అయిపోతా ఉంటారు. లేకుంటే ఏదో ఒక ప్లేస్‌లో పడిపోతారు. అట్లాంటిది మాత్రం కంపల్సరీగా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటదనమాట. సో, ఇవి హీట్ రిలేటెడ్ డిసార్డర్స్. వీటన్నిటి గురించి మనం ఏమేం ప్రివెన్షన్ చేయాలి, ఏమేం చేయాలి అంటే మీరెప్పుడైనా సరే ఎండలోకెళ్తున్నప్పుడు ఒక వాటర్ బాటిలు, లేదంటే మీతో మనకొక క్యాప్ పెట్టుకోవడము, లేకుంటే కాటన్ క్లోత్స్ ఏసుకోవడము, ఫుల్ కంప్లీట్‌గా ఉండేలాగా చూసుకోవడము, లేదంటే ఏదన్నా ట్రావెలింగ్ ఎక్కువ దూరం చేస్తున్నారంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, వాటర్ తాగడము, లేకుంటే ఏదైనా కోకోనట్ వాటర్ తాగడము, షుగర్ కేన్ జ్యూస్ తాగడము, ఇట్లాంటివి హైడ్రేట్ చేస్తూ ఉండాలి. బాడీని మీరు ఎంత హైడ్రేట్ చేస్తే అంత మంచిది.